అభిమానం ఎలా ఉంటుందో తెలుగు ప్రేక్షకులను చూస్తే తెలుస్తోంది. తమ హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే టికెట్ ధర ఎంత ఉన్నా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కుటుంబంతో కలిసి వచ్చి సినిమాను వీక్షిస్తారు. ఇక అదే హీరో తమతో పాటు సినిమా చూడటానికి వస్తున్నాడంటే ఫ్యాన్స్ ఆగుతారా? ఆ సమయంలో ఫ్యాన్స్కి పూనకాలు వచ్చేస్తాయి. తమ అభిమాన హీరోను చూడాలనే తొందరలో వారేం చేస్తున్నారు అనేది కూడా కనిపించదు. అలాంటి అభిమానుల అత్యుత్సాహం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. గత రాత్రి పుష్ప 2 ప్రీమియర్ షోలో ఒక విషాద ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సంధ్యా థియేటర్లో గత రాత్రి పుష్ప 2 ప్రీమియర్ షో వేశారు. ఈ షోకు దిల్సుఖ్ నగర్ ఏరియాకి చెందిన 39 ఏళ్ల రేవతి, తన భర్త భాస్కర్, 2 పిల్లలు శ్రీతేజ్, సన్విక కలిసి వచ్చారు. చిన్నప్పటి నుంచి శ్రీతేజ్కి అల్లు అర్జున్ అంటే ఇష్టం కావటంతో కుటుంబంతో సహా భాస్కర్ పుష్ప 2ను చూడటానికి వచ్చాడు. అంతా బాగుంది. మరికొద్దిసేపటిలో సినిమా చూస్తామనుకుని ఎంతో ఆశగా ఎదురు చూసిన ఆ కుటుంబానికి తీవ్ర విషాదం మిగిలింది. ఇక పుష్ప 2ను అభిమానులతో కలిసి చూడటానికి అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వచ్చాడు. తమ అభిమాన హీరోను చూడటానికి అభిమానులు థియేటర్ గేటు లోపలికి చొచ్చుకొచ్చారు. ఈ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి, ఆమె కొడుకు శ్రీతేజ్లు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే పోలీసులు వారిని రక్షించి విద్యానగర్లోని దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్కి తరలించారు. రేవతి అప్పటికే మృతి చెందగా శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉండటంతో బాలుడిని బేగంపేట్ కిమ్స్ హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం బాలుడికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపినట్టు సమాచారం. ఈ ఘటన ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. సినిమా కోసం వెళ్లి తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు భాస్కర్. అతనిపై అల్లు అర్జున్ అభిమానులు సానుభూతి చూపిస్తున్నారు. ఇక ఈ ఘటనపై ఇప్పటికే బన్నీ టీం స్పందించింది. ఇలాంటి సమయంలో ఈ ఘటన జరగటం ఎంతో దురదృష్టకరమని, వారి కుటుంబానికి అల్లు అర్జున్ టీం ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపింది. ఇక తాజాగా పుష్ప 2ను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ సైతం ఈ ఘటనపై స్పందిస్తూ, గత రాత్రి స్క్రీనింగ్ సమయంలో జరిగిన విషాద సంఘటనతో మేము చాలా బాధపడ్డాం. ఆ కుటుంబం మరియు వైద్య చికిత్స పొందుతున్న చిన్న పిల్లవాడు ఆరోగ్యంగా బయటపడాలని మేము ప్రార్థిస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో వారికి అండగా నిలవటానికి, వారికి సాధ్యమైన అన్ని సహాయాల్ని అందించడానికి మేము రెడీగా ఉన్నాం అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ఇక ఈ విషయమై ఇంకా బన్నీ డైరెక్ట్గా మాట్లాడింది లేదు. మరి త్వరలోనే బన్నీ సైతం ఈ ఘటనపై స్పందిస్తాడేమో చూడాలి.